నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, అమెరికా ఒక్కటి ఒకవైపు, లోకం ఒకవైపు. ఇలా ఉన్నది ప్రస్తుతం అమెరికా విధి విధానాలకు సంబంధించి. వాళ్ళు ఏప్రిల్ 2వ తారీఖున 184 దేశాల మీద టారిఫ్లు అనండి, లేకపోతే దిగుమతి సుంకాలని రెట్టింపు చేసి వదిలేశారు. ఇప్పటికే వీడియోస్లో చెప్పాం. వాటి దగ్గర ఉండే మిత్రపక్షాలకి 10% టారిఫ్లు వేశారు. కొంచెం ఇండియా లాంటి దేశాలకి 27 నుంచి చేసి 26% చేశారు. కొన్ని దేశాలకి 25% ఇచ్చారు. ఇక చైనా లాంటి ఇతర కమ్యూనిస్టు దేశాలకి 60 నుంచి 65% టారిఫ్లు విధించినట్టుగా మనకి ఉన్నటువంటి సమాచారం వల్ల అనేక జర్నల్స్, మ్యాగజైన్స్, టీవీ ఛానల్స్, ప్రింట్ మీడియాని మనం అధ్యయనం చేసినప్పుడు మనకి అర్థమవుతా ఉంది. దాంతో పాటు అనేక ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ నుంచి కూడా మనకున్న సమాచారంగా ఉందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, వీళ్ళంతా కూడా పెట్టుబడిదారుల మానస పుత్రికలు అని చెప్పవచ్చు. సో ఎందుకంటే యుద్ధాలు చేస్తుంటారు, ట్యాక్సులు అటు మీద ఇటు మీద చందాలు వసూలు చేస్తుంటారు, బెదిరిస్తుంటారు, ఆయుధాలు అమ్ముకుంటుంటారు. ఆయుధ వ్యాపారాల వాళ్ళే, యుద్ధాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళే, ఇద్దరు 2 వర్గాలకు వాళ్ళే ఆయుధాలను సరఫరా చేస్తారు. గతంలో ఇట్లా ఉండేది, పరిస్థితి ఉండేది. ఇంతకుముందు ప్రపంచ బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంక్ కానీ, IMF ఇండియన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ, WTO వరల్డ్ ట్రీటీ ఆర్గనైజేషన్ కానీ బలవంతపు వాణిజ్య ఒప్పందాలు, డాలర్ ఆధిపత్యాన్ని పెంచే ప్రయత్నాలు, చెల్లింపుల వ్యవస్థ, పేమెంట్ సిస్టాన్ని, కరెన్సీ మారక విలువలని, అంతర్జాతీయ మార్కెట్లపై నియంత్రణ, ఉత్పత్తుల ధరల నిర్ణయాలు, ఏకపక్ష జోక్యాలు, ఇట్లా రకరకాలుగా అమెరికా, యూరోపియన్ కంట్రీస్ సామ్యవాదం తగ్గిన ప్రపంచంపై ఆర్థిక యుద్ధాన్ని సాగిస్తూనే వస్తూ ఉన్నారు. ఇది తరతరాలుగా, చాలా వందలాది సంవత్సరాలుగా ఈ పెట్టుబడిదారీ సమాజం వాళ్ళు ఈ కథా కార్యక్రమాలని నడుపుతున్నారు అనేది మనం చెప్పుకోక తప్పదు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు చేసేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అది కొనసాగింపే తప్పితే అదేమి ఇదే లాస్ట్ కాదు, ఇదే ఫస్ట్ కాదు. అది దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇది ర్యాపిడ్గా, రాడికల్గా అమలు చేస్తున్నాడు. దానికే వీళ్ళు దిమరపోతూ ఉన్నారు. ఇప్పుడు దాకా చాప కింద నీరులాగా అమలు చేస్తే వాళ్ళేం పట్టించుకోలేదు, ఇప్పుడు దాకా స్పందించింది లేదు. ఇప్పుడు ఒకసారి ర్యాపిడ్గా దాన్ని అమలు చేసే ప్రయత్నం వచ్చేటప్పటికి, ర్యాపిడ్గా దాన్ని అమలు చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడ లేని గగ్గోలు పెడతా ఉన్నారు. తెలియకుండా ఏదైనా మనం పోతుంటే రాయి తగిలింది అనుకోండి, అది నొప్పే. కానీ రాయి తగిలితే దాన్ని ఏమనలేం కాబట్టి మౌనంగా భరిస్తాం. కానీ ఎవరైనా వచ్చి చిన్న దెబ్బ కొడితే ఆ రాయిలో 10వ వంతు చురుకు వచ్చినా కూడా 10వ వంతు చురుకే దెబ్బ తగిలింది అనుకోండి, ఎక్కడ లేని పెడబొబ్బులు పెట్టినట్టుగా. ఇప్పుడు ఈ అమెరికా వేసేటువంటి 184 దేశాల మీద ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో, సుంకాలు, దీన్ని జాతీయ వాణిజ్య విధానం అంటున్నారు. వాళ్ళ స్వదేశీ అప్పులు కూరకపోయి ఉన్నారు, విదేశీ వాణిజ్యంలో చాలా నష్టాల్లో ఉన్నారు. దానికి కారణం చెరపకురా చెడే చందంగా వాళ్ళు చేసినటువంటి కథా కార్ఖానాలు అనేది నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాను. సో జనరల్గానే పెట్టుబడిదారు దేశాలు సామ్రాజ్యవాదంతో ఉంటాయి, ఫాసిజం లక్షణాలు కలిగి ఉంటాయి, నాసిజం లక్షణాలు కనిపిస్తుంటాయి. సో ఇవి గతంలో ఫాసిజం ఒకసారి, నాసిజం ఒకసారి, పెట్టుబడిదారీ సమాజం ఒకసారి ప్రపంచాన్ని వివిధ రూపాల్లో దోచుకోవటం, ప్రశాంత లేకుండా చేయటం వీటి యొక్క అజెండాగా మనకు కనపడుతూ ఉంటుంటుంది. పాశ్చాత్య దేశాల కూటమిగా అట్లా చూసినప్పుడు బయట దేశాలపైన కాకుండా ఆ కూటమిలోని యూరోపియన్ దేశాలపైన, ఆ యూరోపియన్ కంట్రీస్ మీద, ఇంక ఇతర దేశాల తమ సన్నిహిత దేశాలైన మెక్సికో, తైవాన్ వంటి దేశాలపై కూడా ఈ ట్యాక్సేషన్ అమెరికా కంటిన్యూ చేస్తుంది. వరల్డ్లో 200 దేశాలంటే 184 అంటే ఇక కొద్దిగా 15 దేశాలు వలస రాజ్యాలకి అది ఉన్నట్టుగా ఉన్నది. అంటే ప్రపంచం మొత్తం మీద నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కల వైపు అనుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఆ విధంగా ఈ పరిస్థితులు కొనసాగుతున్నాయి సోదరులారా, సోదరీమణులారా. సో ఇప్పటికే చూసాం, పెట్టుబడిదారీ విధానం అనుకున్నాం, దాని తర్వాత ప్రపంచ బ్యాంక్ విధానాలు అనుకుందాం, దాని తర్వాత IMF విధానాలు అనుకుందాం, దాని తర్వాత WTO విధానాలు అనుకున్నాం, దాని తర్వాత బలవంతపు వాణిజ్య ఒప్పందాలు అనుకున్నాం, డాలర్ ఆధిపత్యం అనుకున్నాం. ఇట్లా స్టేజ్లు మాట్లాడుకుంటూ వచ్చినటువంటి నేపథ్యంలో అది మారుతూ వస్తున్న తప్ప అప్గ్రేడ్ అవుతూ అది ఖచ్చితంగా దాని విధి విధానాలని, పెట్టుబడిదారీ మానసపత్రికల జీన్స్ని అమలు చేస్తుంది తప్ప మరొకటి కాదు అనేది మనం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. సరే, అమెరికన్ కూటమి దేశాలు ఒక ప్రశ్న, స్పర్ధకు పద్ధతి అంటూ లేకుండా ఇది విపరీతమైన విధంగా ఎందుకన్నదే మరొక ప్రశ్న. దీని పర్యవసానాలు ఎట్లా ఉండొచ్చు అనేది ఇంకో ప్రశ్న. ఇట్లా ఎంతకాలం కొనసాగుతాయి అనేది ఒక 4వ ప్రశ్న. ఇది ఎంతటితో ఆగక మరిన్ని రూపాయలు సంతరించుకుంటుంది అనేది 5వ ప్రశ్న. సో మన ముందు ఫలితాలను బట్టి, పరిస్థితులను బట్టి ట్రంప్ ఆర్థిక విధానాలు వాళ్ళదు స్వదేశీ విధానం, దానికి ఏది బెటర్మెంట్గా తీసుకుంటారు. ఎదుటి మనసులో మనకేమో తెలుస్తుంది. సో వాళ్ళ గవర్నమెంట్ గెలిచాడు, వాళ్ళ విధి విధానాలు వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. ప్రపంచానికే
రియలైజ్ కావాలా, కళ్ళు తెరాలా. గౌతమ బుద్ధుడికి మారిచెట్టు కింద జ్ఞానోదయం అయినట్టుగా ప్రపంచ దేశాలకి ఆడి మీద ఈడి మీద కాకుండా స్వతంత్రంగా యుద్ధాల మీదగా రక్షణ బడ్జెటే కాకుండా ప్రజల స్వయం సమృద్ధి వైపు అడుగులు వేసే విధంగా ప్రపంచ దేశాలకు బుద్ధి రావాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. లేకపోతే వాడి మీద ఆధారపడి ఈడి మీద ఆధారపడి స్వయం సమృద్ధి సాధికారిత వైపు వెళ్ళాలి. అవి కదా ఒక పనికిమాలిన గొడవలు, పనికిమాలిన యుద్ధాలతోని ముందుకు పోతూ ఉన్నారు వీళ్ళంతా. సో అమెరికా దాని క్యాబినెట్ కానీ దాని అత్యున్నత సభ కానీ ఏం నిర్ణయాలు చేస్తున్నాయి అంతర్గతమైన విషయాలు అవి బయటికి లీక్ కావట్లేదు. కానీ భవిష్యత్తులో తేటతెల్లమవుద్ది. ఖచ్చితంగా ఇతరుల దేశాల మీద ఆధారపడితే మాత్రం స్వయం సమృద్ధి లేకుండా ఇట్లాంటి పరిస్థితులు వస్తే అందుకోసం ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని స్వయం సమృద్ధి వైపు తీసుకోవాలి. అవి రెండు ఉన్నప్పుడు మిగతా వాటికి కొన్ని దిగుమతులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ట్యాక్స్, వాటి ట్యాక్స్ వేసేయండి, ఈ ట్యాక్స్ వాడి దగ్గర కొనుక్కొచ్చుకున్నప్పుడు వాడు ట్యాక్స్ వేయకుండా ఎట్టుంటాడు? ట్యాక్స్ వేసే తీరుతాడు. వాడు ఏమైనా పుణ్యానికి దానికి ఏదైనా సేవా సంస్థ, నాన్ గవర్నమెంట్ ఎన్జిఓలా. సో వాళ్ళు పెట్టుబడిదారుల యొక్క సమాజం యొక్క ప్రథమ లక్షణం డెకాయిట్, దారి దోపిడీ దొంగలు అంతమట్టుకే ఒక దొంగతనం చేస్తే ఆయనలే దోపిడీ జరిగింది. డెకాయిట్ అంటే ఆ దారిలో ఉన్నోడే దొంగతనం చేస్తారు, వాళ్ళకే నష్టం జరిగింది. పెట్టుబడిదారు దేశాలకు సంబంధించి ప్రపంచం అంతా కూడా దాని విష బీజాలు కానివ్వండి, దాని విష లక్షణాలు, దాని నిజస్వరూపం ఇప్పుడు బయటపడతా ఉంది. అనేక రూపాలు తీసుకుంటుంటుంది. సో తొండ ముదిరి ఊసర వెళ్ళి చందంగా పెట్టుబడిదారి సమాజం యొక్క లక్షణాలు ఇప్పటికే చెప్పినాను. సో ఆ విధంగా ముందుకు పోతున్నది. సో అది ముందుకే పోతున్నది తప్పితే దాన్ని నిర్మాణపరంగా ఇది చేయడానికి ప్రధానంగా ఇంకా పెట్టుబడిదారీ సమాజానికి సోషలిజమే లేకపోతే కమ్యూనిజమే అల్టిమేట్ అనలేం. ప్రధానంగా మనం చెప్పదలుచుకున్నది ముఖ్యంగా నా అభిప్రాయంలోకి వచ్చినప్పుడు దేశాలు స్వయం సమృద్ధి వైపు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి టారిఫ్ సిస్టాన్ని, పెట్టుబడిదారీ సిస్టాన్ని, లేకపోతే ఐఎంఎఫ్ని, లేకపోతే వరల్డ్ బ్యాంక్ని, లేకపోతే WTOని, లేకపోతే ఇంకొక ప్యాసేజాన్ని, ఇంకొక నాసిజాన్ని, ఇంకొక జాతీయ వాణిజ్య విధానాన్ని, ఇది 100 రూపాయలు, 1,00,000 రూపాయలు, కోటి రూపాయలు సంపాదించుకున్నా కూడా నిజమైనటువంటి రూపాల్లో ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన స్వయం సమృద్ధి వైపు, సాధికారిత వైపు ఆ దేశాలు ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఇంకా విషయం ఏంటంటే టారిఫ్లు పెంచారు కాబట్టి అమెరికా నుంచి 184 దేశాలకి ఎగుమతులు, ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి. వాటికి సంబంధించి ట్యాక్సులు పెంచారు. ఈ ట్యాక్సులు పెంచిన క్రమంలో వాళ్ళు పెంచితే మరి అదే 184 దేశాలు అమెరికా ఎక్స్పోర్ట్స్ మీద కూడా పెంచవచ్చు కదా. పెంచినప్పుడు లేకపోతే అమెరికా తీసుకునే దిగుమతుల మీద కూడా పెంచవచ్చు కదా. పెంచినప్పుడు వాళ్ళు దాన్ని రూపాయి 2 రూపాయలు చేద్దాం అనుకుంటారు, 100 200 చేద్దాం అనుకుంటున్నారు. అంటే 2 రేట్లు అదనంగా పెంచడానికి సిద్ధంగా ఉన్నది. ఇదే నూతన జాతీయ వాణిజ్య విధానం. ఆ దేశ స్వీయ ప్రయోజనాలు చెప్తా ఉన్నారు. అంతర్గతంగా వాళ్ళు అనేక రకాల ఆరోగ్య సమస్యలు, ఒక మనిషి ఆరోగ్య సమస్యలు ఎట్లా బాధపడుతున్నాడు, అమెరికన్ ఆర్థిక వ్యవస్థ విదేశీ వాణిజ్య లోడుతోని కొట్టుమిట్టాడుతూ ఉంది. దేశీయ తలసరి ఆదాయం ఉంటే ఉండొచ్చు, కానీ ఆ దేశ ప్రజలకు సంబంధించి, ఆ దేశ ఆర్థిక విధానాలకు సంబంధించి అంత సంతృప్తికరంగా ఉందా అంటే అది అనేక అప్పులు కూడా ఉన్నాయనేది మనకు అనేక నివేదికల ద్వారా స్పష్టమవుతా ఉన్నది, తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు అమెరికన్ డాలర్ని బేస్ చేసుకునే అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంది. ఇండియన్ కరెన్సీలో 70 నుంచి 85 రూపాయలకి ఇండియన్ కరెన్సీలో ఒక డాలర్ బలుగుతూ ఉన్నది. సో ఈ ప్రతి దేశానికి అమెరికన్ డాలర్తో వరల్డ్లో దాన్ని బేరీస్ వేసుకొని ముందుకు పోతుంటారు. సో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇప్పటికే స్టాక్ ఎక్స్చేంజ్ అనండి, స్టాక్ మార్కెట్ అండి, షేర్ మార్కెట్ అండి, అవన్నీ కుదేలేని 11 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు, 17 లక్షల కోట్లు, అసలు ఎన్ని కొలాప్స్ అయిపోతున్న వ్యవస్థలు అంతు చెక్కకుండా ఉన్నది. బ్యాంకింగ్ రంగం కూడా అమెరికాను నమ్ముకొని బ్యాంకింగ్ వ్యవస్థ నడిపే రంగాలు కూడా అట్లనే కుదేలైపోయి మూలబడి రోడ్డున పడే పరిస్థితికి అయితే నెట్టవేయబడుతున్నారు. సో ఇది మేము కొత్త ఏం కాదని అంటున్నారు. అది నిజంగానే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఎన్నికల మేనిఫెస్టో కాదు, పెట్టుబడిదారీ సమాజం ఏదైతే ఉన్నదో వాళ్ళ సహజసిద్ధ స్వభావం సెల్ఫిష్నెస్ ఉంటుంది. వాళ్ళ ప్రయోజనాల కోసం ఎంత దూరమైన వెళ్తారు. సో వాడు తినేదే గొంగట్లో అన్నది ఏంటంటే అందులో అది ఉంది, ఇది ఉంది, పీస్ ఉంది, నారు ఉంది, ఎంట్రుకలు ఉన్నాయన్నట్టు అనవసరం మాట. ఏ దేశానికి ఆ దేశం స్వయం సమృద్ధి వైపు, సాధికారిత వైపు వెళ్ళడం తప్ప మరొక ప్రత్యామ్నాయం అయితే కనిపించట్లేదు. లేదు వాళ్ళ ఇంటికి అడుకోవడానికి పోతా అని చెప్పేసి వాడు పచ్చడి వేసిండని, లేకపోతే మామూలు కర్రీ గంటెడ వేసిండని అనటం కాదు. వాడు అడుక్కునే దగ్గర అట్లే వస్తుంది. మీరు దిగుమతి చేసుకునే పద్ధతిలో ఉన్నారు కాబట్టి అమెరికాకి సంబంధించిన వస్తువులు ఆ పరిస్థితుల్లోనే వాడికి నచ్చినట్టుగా మీకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఎక్స్పెక్ట్ చేయడం అనవసరం. అడుక్కోవడానికి పోయినప్పుడు వాడు దయగలిగితే వేస్తాడు, లేకపోతే లేదు. అమెరికా విధానాలు కూడా అట్లనే ఉన్నాయి. సో అందుకోసం మీరు స్వయం సమృద్ధి, సాధికారిత వైపు ఏ దేశానికి ఆ దేశం ముందుకు వెళ్ళడం తప్ప మరొక ప్రత్యామ్నాయం అయితే మనకు కనిపించట్లేదనేది తెలియజేసుకుంటా ఉన్నాను. దీన్ని అనేక మ్యాగజైన్స్, లేకపోతే జర్నల్స్, లేకపోతే పేపర్లు, మీడియా చెప్పేది ఏంటంటే ఇది దీర్ఘకాలిక ఆర్థిక యుద్ధం అంటున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అట్లే ఉన్నది కాబట్టి దీర్ఘకాలిక వాణిజ్య లోటు అనేక సంవత్సరాలుగా ఉంది, దశాబ్దాలుగా ఉంది, సంవత్సరాలు కాదు.
సో అల్టిమేట్గా ఆ పరిస్థితులే ఉంటాయి. సో ఇది దీర్ఘకాలిక ఇట్లనే ఉంటుంది. అందుకోసం ఏ దేశానికి ఆ దేశం మనుగడ సాగించడం కోసం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మానవ వనరులను అభివృద్ధి చేసుకోవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీని స్వయం మేక్ ఇన్ ఇండియా అన్నట్టుగా ఏ దేశానికి ఆ దేశం ఇన్వెంటిస్ కొత్త పద్ధతుల ద్వారా కొత్త ఇన్నోవేషన్స్ కనుక్కొని ఆ విధంగా ముందుకు పోవాలి తప్పితే వాడి మీద ఆధారపడితే ఎట్లా ఉంటుంది. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.